కాంగ్రెస్లోకి షర్మిల పోతే బేనోలే మాకేం సంబంధం కానీ గిడేమంటది మణిపూర్ ఘటనను ఒక క్రైస్తవురాలిగా జీర్ణించుకోలేకపోతున్నా అక్కడ 2000 చర్చిల ధ్వంసం నిరస్త్రాస్యులుగా 60,000 మంది నాడు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలనుకున్నా కానీ ఆగిపోయినా ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష పదవి నాకు ఇస్తారో ఇయ్యరో అనుమానంతో ఆగిపోయినా మణిపూర్లో దాడులు ఆగిపోయిన తర్వాత స్పందిస్తా దాడులు జరిగేటప్పుడు స్పందించాను ఎందుకంటే అప్పుడు చెడ్డ పేరు వస్తుంది నాకు స్పందించాను నా మీద ఏమైనా కేసులు ఉంటే బయటికి తీస్తారు స్పందించాను దాడులు అయిపోయిన తర్వాత సమస్య మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు చాలా బాధపడ్డా రోజు ఇంట్లో కూర్చొని ఏడ్చిన బుక్కెడు బువ్వ కూడా ముట్టుకోలే ఇట్లా చెప్తుంది అన్నాడు ఇప్పుడు ఇక్కడ ఒక మాట అన్నది ఈమె ఒక క్రైస్తవురాలిగా జీర్ణించుకోలేకపోతున్నా పంపినవారా ఒక క్రైస్తవురాలిగా జీర్ణించుకో ఇదే మాట కనుక ఒక లీడర్గా ఉండి ఒక అణగారిన బిడ్డలు కనుక అంటే ఇక కథ ఏమంటారు హిందూ వ్యతిరేకి క్రైస్తవుడు అటవాడు హిందూ వ్యతిరేకి అంటాడు ఇప్పుడు ఈమె ఆధిపత్య కులం కాబట్టి వీళ్ళు క్రైస్తవులకు మారచ్చు ముస్లింలుగా మారచ్చు అవసరమైతే మాకు మతమే లేదు అనొచ్చు అయినా యాక్సెప్ట్ చేస్తాం మనం జగన్ క్రైస్తవుడైనా కూడా జగన్ ఏమనం మనం జగన్ యాక్సెప్ట్ చేస్తాం జగన్కు ఓట్లు ఎత్తాం హిందువులమంతా ఇప్పుడు షర్మిల క్రైస్తవురాలిగా మారినా హిందువులు ఏమనరు హిందువులు తీసుకుపోయి ఆమెకు ఓట్లు వేస్తారు కానీ ఒక ఎస్సీ ఓడో ఒక బీసీ ఓడో ఒక ఎస్టీ ఓడో క్రిస్టియన్గా మారితే వాడు దేశద్రోహి వాడు హిందుత్వ వ్యతిరేకి హిందుత్వం మీద వాడు దాడి చేస్తుందని అంటారు ఇలాంటివి ఉంటాయి ఇవి అర్థం చేసుకోవాలి మంచిగా తల వంచింది కథ ఆయన కండువ కప్పిండు ఇప్పుడు ఏది మన పాట పెడతానా పాట మనదిరా బాబు అదేది సింధు నాగరికత అనేది మనది ఎస్సీ బీసీ ఎస్టీలో దయచేసి అర్థం చేసుకోవాలి మీరు సింధు అనే పదం నుండే హిందువుని పుట్టించిండ్రు వీళ్ళు హిందూ అనే పదం ఎక్కడా లేదు దయచేసి మీరు ఎవరినైనా అడుగుకోండి ఉదాహరణకు మన చిన్నజీఆర్ ఉన్నాడు కదా ఆయనే అన్నాడు హిందూ అనే పదాన్ని మేము వాడమండి హిందూ అనే పదం అంటే కాఫీ అంటే దొంగ అని అర్థం అండి అని ఇట్లా ఒక షీర చదివించుకున్నట్టు ఇట్లా చదివించుకొని అంటాడు కాబట్టి మనం సింధు నాగరికత వాసులం మనం మనోళ్ళకు వ్యతిరేకం కాదు ఇప్పుడు ఎవరైతే 90 కోట్ల మంది ప్రజలు ఉన్నారో హిందువులు వాళ్ళంతా మనోళ్ళే కాకపోతే మన చరిత్రను మర్చిపోయి పరాయి చరిత్రకు వాళ్ళు దాసోహమైనరు కాబట్టి దయచేసి పాట మనది అది అందులో ఉన్న ప్రతి అర్థం మనది అది దాన్ని చాలా కష్టపడి దాని అర్థాన్ని రాసిన ఆయనకు మరొక్కసారి దండం పెడుతున్నా ఏపురి యాకన్నకు ఎంత గొప్ప పాట రాసిండు మన చరిత్ర మొత్తం అలానే ఉన్నది ఆ పాటలనే ఉన్నది మన చరిత్ర మనం పరాజితులం ప్రస్తుతం మన దేశంలో మన అధికారం వచ్చిన రోజే మనం విజయులం అవుతాం